దా మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఓకే రేయ్ నేను వెళ్తున్నాడా పట్టుకోబడు. ఏయ్ ఇటు అటు అక్కడికి. అరే బాగుందిరా పోమా. హలో స్మైలీస్, వెల్కమ్ టు జస్ట్ స్మైల్ బిగ్ ఛానల్. ముందుగా మన స్మైలీస్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక్క నిమిషం. యా హీజ్ మై ఫ్రెండ్ నిరంజన్, గుండు బాస్. ఓకే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక చిన్న పని మీద సిటీకి అంటే గచ్చిబౌలికి వెళ్తున్నాం. ఎలాంటి ప్లాన్స్ అయితే లేవు, ఆ పని ఫాస్ట్గా అయిపోతే దాని తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఎలా అయితే ప్లాన్ వేసుకోలే. నో ప్లాన్స్, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. తిరిగి ఏమేమి చేస్తాము అంతా ఈరోజు మన వ్లాగ్ అనమాట. ఇన్ని రోజుల దాకా ఓన్లీ టెంపుల్ ఫెస్టివల్ వ్లాగ్స్ చేసి మొత్తం అలా అయిపోయింది. అండ్ అలా నేను కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చాలా గ్యాప్ ఇచ్చేసిన. హాయ్ చెప్పరా. వీడియోస్లో చూసే ఉంటారు నా ఇన్స్టాలో వీడే. ఓకే ఏయ్ తప్పక సరు స్టార్టెడ్ జేబీఎస్ టికెట్ తీసుకొని సికింద్రాబాద్ బస్ ఎక్కినాం అంతే కదా. యా గైస్ నౌ వి ఆర్ ఎట్ దోమడుగు దోమని అడుగు. ఓకే దోమని అడుగు అడ్రస్సా? జేబీఎస్ ఎటు పోతారు? ఓకే ఓకే. ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? నో ప్లాన్స్, అంతే. దాని తర్వాత నాకు ఎందుకో ప్లాన్స్ అంటే మన పని ఉంది కదా, ఆ పని అయిపోయిన తర్వాత మనకు టైం ఉండదేమో అనిపిస్తుంది. మా టైం చాలా సర్లే చూద్దాం, లెట్స్ సీ. యాక్చువల్గా నేను ఒక మీమ్ చూసిన. ఇదేంది బిస్లీ ఒకటి ఉంటుంది, బిస్లరీ అని ఒకటి ఉంటుంది, ఇంకా అట్లా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ నేమ్స్ చూపించి లాస్ట్కి బెస్టీ అని ఇచ్చారు. బెస్టీ అని ఇచ్చారు. దానికి కింద బ్రహ్మానందది కింగ్ మూవీ నుంచి ఉంటాయి ఇట్లా. ఇది ఇప్పుడు పెట్టారు అని ఇప్పుడే పెట్టాం సార్. తెలిసిందేగా హైదరాబాద్ ట్రాఫిక్ అంటే. మెట్రో ఎక్కుతున్నాం గైస్, వి బోత్ టు గో. ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా మూవీ అనుకున్నాం కానీ అది అవ్వదు అనిపిస్తుంది. ఇప్పటిదాకా అయితే ఏం తినలేదు, ఏదో ఒకటి తినైతే బయలుదేరాలి అంతే. టైం డిపెండెన్స్. జీవితంలో పైకి వెళ్దామంటే ఇదే. యా యాక్చువల్గా నేను మెట్రో ఎక్కి లిటరల్గా 1 year అయింది. లాస్ట్ టైం డిసెంబర్లో ఎక్కిన, ఇప్పుడు ఈ January 1st ఎక్కుతున్నా. అంతా మ్యాజిక్. అసలు తప్పిపోయిందంటే నాకు అసలు దారులు కూడా తెలియదు, ఎటు పోతానో తెలియదు. ఒక్కొక్కటి ఎట్టున్నాయి తెలుసా ఇక్కడ. భయ్యా కిదర్ మిల్తే ఆటో వాళ్ళు కూడా అంతే. ఏమన్నారు, బ్యాగులన్నీ తీసుకొని లోపలేసి పోదామంటారు అంతే. చదువు అన్నాడు. మన స్టేషన్ అదే, అక్కడికి వెళ్ళాలి. ఏదో ఇది దుర్గం చెరువు. కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? అనుకుంటా కనిపిస్తుంది. స్టేషన్ మెట్రో. ఫైనల్గా అయితే మేము వచ్చేసినాం. సందులలో ఎటో తిప్పుతున్నాడు. నాకేమో వీడి మీద డౌట్ ఉందని, ఏమన్నా కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నావా అని. ఓకే వచ్చేసినాం. హలో గైస్ సారీ స్మైలీస్. హలో స్మైలీస్. యా వచ్చిన పని అయిపోయింది, ఇప్పుడు తినడానికి వెళ్ళాలి. మేఫీల్ అట. లెట్స్ ట్రై. అటు ఇటు తిరిగి మనకు తెలిసినది ప్యారడైస్కి వచ్చాం. ఏం లేదు ఫ్రెండ్స్, అంతా బాగుంది. ఇందాక ఏమైందంటే వాష్రూమ్లో ఇలా వస్తుందని చెప్పి క్లిక్ చేసిన, అది రాలేదు. ఇది కూడా చేతిలోకి వచ్చింది అంటే అది ఊసిపోయింది అనమాట. తిరిగిలో పడిపోయింది. ఇట్స్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. యా హలో స్మైలీస్. ఇంకా తర్వాత టైం దొరకలేదు, ఇంకా చలో రిటర్న్ వెళ్తున్నాం. యా జీవితంలో బయట వెళ్ళినట్టు కాదు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ కాలేజ్ గైస్. అసలు ఏంద్రా వీళ్ళు ప్యారడైస్ బిర్యానీ తినడానికి ఇంత దూరం వచ్చారా అనుకుంటారు, ఎందుకంటే మధ్యలో చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి అంతే. దా మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఓకే రేయ్ నేను వెళ్తున్నాడా పట్టుకోబడు. ఏయ్ ఇటు అటు అక్కడికి. అరే బాగుందిరా పోమా. యా టికెట్ టు జేబీఎస్. యా మెట్రో స్టేషన్. ఓకే ఇంకొకటి, ఈ వీడియోలో చాలా క్లిప్స్ మిస్ అయినాయి ఎందుకంటే తీయలేదు, బికాస్ ఆఫ్ టైం లేకపోవడం వల్ల తీయలేదు. ఎందుకంటే బిజీ ఉన్నాం ఈరోజు అంతా. అండ్ న్యూ ఇయర్ కదా, అలాగే ప్యారెడ్ గ్రౌండ్కి అయితే వచ్చేస్తాం. ప్యారెడ్స్ అనడానికి రావట్లేదు. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా
ఎక్కడికి? బస్ స్టాప్ కాదు, అటు ఎగ్జిట్ అటు నుంచే కదా ఎగ్జిట్ మరి. అది అటు వెళ్ళి ఎగ్జిట్ అయ్యి అటు నుంచి మెదక్ బస్ ఎక్కి మా కాలేజీకి వెళ్ళిపోవాలి ఇక అంతే. యా లైట్గా ఆకలిస్తుంది. యా స్మైలీస్ లైట్గా ఆకలిస్తుంది. మనం పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూస్తారు, అప్పుడు సజెస్ట్ చేస్తారా? అదే సరే సరే, ఏ టైప్లో ఎక్కడెక్కడ ఏమేమి తినాలో మీరు సజెస్ట్ చేస్తే మేము తింటాం. ఓకే డన్. ఓకే. అరే అమ్మా, నీకు లిఫ్ట్ తెలుసా? యా అబ్బా మిస్ అయినవరా. ఓకే వచ్చేసింది. ఓకే ఆఫ్టర్నూన్ ఒక స్నాప్ చూసిన, అందుకే ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ స్నాప్ చూసి ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఓకే ఒకవేళ వ్లాగ్ చూస్తే నాకు ఆ లక్క లేదనుకుంటా. సో గైస్ మేము ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట. టిష్యూ ఉన్నది ఐస్ క్రీమ్ నుంచి కారిపోయే జ్యూస్ని తుడవడానికని మేము అర్థం చేసుకున్నాం. అట్లా అది మూర్తి తుడుచుకోవడానికి కాదు, తినేటప్పుడు కారిపోతున్న ఐస్ క్రీమ్ని తుడవడానికని మేము అర్థం చేసుకున్నాం అనమాట. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్మైలీస్ అరే వీళ్ళకు అసలు క్లారిటీ లేదురా. సారీ తిరుగుతున్నారు కానీ ఎందుకు తిరుగుతున్నారు చెప్పట్లే, ఏం చేస్తున్నారు చెప్పట్లే. టైం బొక్క మాకు చూద్దామని. ఏం లేదు బ్రో, రూమ్లో చాలా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఊరి మీద పడి ఒకసారి తిరుగుదామని అలా ఇక్కడ నుంచి అక్కడికి మెట్రో అలా తిరిగి వచ్చామన్నమాట. జేబీఎస్ దట్స్ ఇట్. ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్. సో మధ్యలో ఆకలి అయ్యేసరికి ప్యారడైజ్లో తిని అటు నుంచి వచ్చాం. మధ్యలో ఒక సినిమా మిస్ అయింది, ఎందుకంటే టైం ఉంటే సినిమా తీసేవాళ్ళం, బట్ మిస్ అయ్యాం. సలార్ మీ 2 టైం ఓకే. బట్ డెవిల్ మూవీ చూడాలి, బబుల్గమ్ కాదు. టైం డెఫిషియన్సీ వల్ల చూడలేకపోయాం. ఫ్లాష్ బ్యాక్. నాకు ఎందుకో ప్లాన్స్ అంటే మన పని ఉంది కదా, ఆ పని అయిపోయిన తర్వాత మనకు టైం ఉండదేమో అనిపిస్తుంది. చాలా సర్లే చూద్దాం. యాక్చువల్గా మూవీ అనుకున్నాం కానీ అది అవ్వదు అనిపిస్తుంది. పర్లేదు, నెక్స్ట్ టైం మార్నింగ్ వస్తాం. యా అసలు ఏఎంబీకి వెళ్ళాల్సింది. యా టైం ఉంటే ఏఎంబీలో ఎప్పుడన్నా ఒక మంచి షో చూసుకొని పొద్దున్న 8కి బయలుదేరి ఏఎంబీ చూసి అది ఏఎంబీ తిరిగి అయినా సరే చేద్దాం. మంచి రోజు చూసి చేద్దాం. ఓకే బాయ్. చలో మరి ఇప్పుడైనా బాయ్. ఓ మధ్యలో ఒక షాపింగ్ చేసే ఉంది, ఆ షాపింగ్ అది ఖచ్చితంగా వీడియో ఉంటుంది. ఎందుకంటే మేము తీయలేము, మధ్య కలిసిన అది కూడా తీయలేము, మా పని ఏందో చెప్పలేము. బట్ మీరు చూస్తూ ఉన్నారు అంతే. నిజంగా ఈ వీడియో చాలా అనుకోకుండా ల్యాగ్ అని కాదు. ఈ వీడియో ఏంటంటే ఇన్ని రోజులు టెంపుల్స్ మీద అవుటి పైన ఫెస్టివల్స్ పైన తీసినాం కదా, కానీ ఈ వీడియో అసలు బయటికి వస్తూ ఇలా అసలు మ్యాటర్ ఏం లేకుండా వీడియో తీయడం అంటే ఈ వీడియోని ఇప్పటిదాకా అట్లా ఏం తీయలే. యాక్చువల్గా అన్నీ కరెక్ట్గానే అంటే చేసే ప్రతిదానికి రీజన్ ఉంది, దీనికి రీజన్ లేదు. నేను ఇంకా ఆలోచిస్తున్నా దీనికి టైటిల్ ఏమని పెట్టాలి అని. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. గుడ్. అసలు న్యూ ఇయర్ అన్నా కానీ సిటీలో పెద్దగా ఏం అనిపించట్లేదు, అంత హడావిడి లేదు. అదే ఓకే. ఈరోజు మనకు ఖర్చు ఎంత అయింది మొత్తం? అరౌండ్ 1000 అయిందా? అంత కాలే అనుకుంటా, తక్కువనే అయింది. అబ్బా చీకటి వస్తే ఇక ఓకే. క్యాచ్ యూ లేటర్. హలో గైస్, బస్ స్టాప్ జేబీఎస్. మెదక్ వెళ్ళాలి. ఒక బస్సు వచ్చింది వయా తూప్రాన్ అని, మెదక్ బస్సు. అది ఎక్కి మేము లోపలికి ఎక్కి నర్సాపూర్కి 2 టికెట్లు. అంటే ఈ తూప్రాన్ పోతుందయ్యా బాబు, బోర్డు చూడలేరా అన్నాడు. అంతే, ఎమోషనల్ డ్యామేజ్. వచ్చేసాం బయటికి. అందుకే ఇటు సైడ్ వచ్చి బస్ కోసం వెయిటింగ్. అది రాగానే డైరెక్ట్ కాలేజ్ అయింది. మనం ఏం షాపింగ్ చేయలేం బస్సులో ఆకలైతే. షాపింగ్ నర్సాపూర్లో చేద్దాం అనుకున్నాం. ఆ షాపింగ్ అది ఖచ్చితంగా వీడియో ఉంటుంది. చేస్తుంటావా? అయితే వాచ్ కూడా మర్చిపోయాం. ఈరోజు ఎంత నడిచాం? 10,000 స్టెప్స్ అవుతుంది తెలుసా? యా ఇంకా యాక్చువల్గా మేము చిన్న పని మీద అయితే వచ్చినాం, ఆ పని అయిపోయింది. అది మళ్ళీ ఏమని అనుకుంటారు కాదు, మనం తిరగనికి వచ్చినాం అన్నప్పుడు మా పేరెంట్స్ ఎవరైనా చూసారు అనుకో, తిరగనికి పోయినామని చెప్పి మళ్ళీ పంపించారు బయటికి. అందుకే చెప్తున్నా. ఒక చిన్న పని ఉండే, ఆ చిన్న పని అయిపోయిన తర్వాత సినిమా చూద్దాం అనుకున్నాం. ఇదేంటి డిస్టర్బెన్స్? ఓకే అనుకున్నాం, టైం కుదరలేదు. సో మళ్ళీ బుద్ధిగా హాస్టల్కి అయిపోతున్నాం. రేపు కాలేజ్ ఉంది. అంతే, కాలేజ్ ఉంది.
మళ్ళీ అవే మొహాలు బూజు బుట్టి అంతే తప్పదు. పరుగు మూవీలో కదా యా దులుపుకుందా మన మట్టి మసానం బూజు బాగుంటుందా అంతే అంతే మరి రైట్ ఓకే సంక్రాంతికి బ్లాగ్ ట్రై చేస్తా ఇక బాయ్ చెప్పేదామా రియాక్షన్స్ వీడియో చేద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాం వీడు కనిపిస్తాడు వీడి పేరు నిరంజన్ మీకు తెలుసు ఇన్స్టాలో వీడిని ఫాలో చేయండి నాతోనే ఉంటాడు డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మిస్టర్ లోకేష్ 9 వీడు నాకు తెలియదు చెప్పరా నిరంజన్ మీరు నిరంజన్ మీరు అది ఫాలో కొట్టండి 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 ఓకే బాయ్ బాయ్ సీ యూ ఇన్ అదర్ వీడియో సూన్ బాయ్ సంక్రాంతి కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వచ్చేది రియాక్షన్ వీడియో Yeah. రియాక్షన్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్ స్మైలీస్ బాయ్ స్మైలీస్ చెప్పాను కదా మార్నింగ్ ఇలాంటి బైనరీ బిస్నరీ బిస్లీ అని చాలా ఉన్నాయని అలాగే బెస్టీ అని ఒకటి ఉండే దాని మీదనే మేము చూసిన యాక్చువల్గా ఓకే ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయినాం మా కాలేజ్కి ఇప్పుడు 1 కిలోమీటర్ నడవాలి ఇగో ఆ అవుట్ గేట్ నుంచి అక్కడ వరకు యాక్చువల్గా మేము అవుట్ గేట్ నుంచి రావాలి కానీ ఇన్ గేట్కి వచ్చాము బై మిస్టేక్ అది ఇగో యాక్చువల్గా వీడియో ఎండ్ అయిపోయింది కానీ ఇగో ఈ బాటిల్ కోసం మళ్ళీ తీసామన్నమాట బైనరీ ఇది అబ్బా ఎంత స్పీడ్ రా ఇది గుర్తొచ్చి మళ్ళీ మీకు చెప్దామని తీసా ఆ బెస్ట్ ఇది మేము ఎక్కడుందో వెతికి పెడతా ఒకవేళ దొరకకపోతే ఓకే లేకపోతే క్రియేట్ చేద్దాం అందులో ఏముంది ఓకే గాయస్ బాయ్